జనసేన అంటే మేమందరం నమ్మేది ఆయన చెగువీరా అని. చెగువీరా నుంచి కమ్యూనిజం భావాల నుంచి లెనినిజం, కమ్యూనిజం, కార్లిజం, మార్క్సిజం ఇవన్నీ పక్కన పెట్టి ఆఖరికి సనాతని అనేటటువంటి దగ్గర ఆగడం జరిగిందండి. చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఆయన ఒక బాప్టిజం తీసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నానంటూ క్రిస్టియాలకి బాగా దగ్గర అయినారండి. అదే మాదిరిగా ముస్లిం సామాజిక వర్గంకి రంజాన్, ఈద్ ముబారక్ ఇలా అన్ని పండగలకి వాళ్ళతో పాటు కలిసి భోంచేస్తూ, వాళ్ళని దగ్గర తీసుకుంటూ, వాళ్ళతో పాటు నమాజ్ చేస్తూ, లేకపోతే వాళ్ళతో పాటు క్యాప్ పెట్టుకున్న ఫోటోలు, వాళ్ళు కూర్చుంటే పైన కూర్చుంటే ఆయన కింద కూర్చుంటూ వాళ్ళ ఇంట్లో బిర్యానీలు తినడం. ఇదంతా కూడా అన్ని కులాలకి దగ్గరైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సనాతని అనే ఒక పదం ద్వారా అదే ముస్లిమ్స్ అయితే ఊరుకుంటారా? అదే క్రిస్టియన్స్ అయితే తిరగబడకుండా ఉంటారా? అంటూ ఒక కనపడనటువంటి గ్యాప్ ఆయనకైనా తెచ్చేసుకున్నాడు. ఈ రోజు ఈద్ ముబారక్ అంటే రంజాన్ పండక్కి ఆయన శుభాకాంక్షలు చెప్పడం కాదు, ఆయన ఏదైతే ముస్లిం సోదరులందరినీ దగ్గర తీసి ఆయన వాళ్ళతో కలిసి భోంచేయడం లాంటి కార్యక్రమాలు చేయలే. అదే మాదిరిగా చర్చికి వెళ్ళి క్రిస్టియన్ పండగకి విషెస్ చెప్పలా. అంటే చంద్రబాబు గారు చెప్తారు, జగన్ గారు చెప్తారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈయన ఎందుకో చెప్పలే. ఈయన పూర్తిగా సనాతనిలోనే ఉన్నారు. ఈ సనాతని గారు మొదటి నుంచి సనాతనినా, మధ్యలో సనాతని అయ్యారా? సో ఆ వేరియేషన్ అనేది ఏదైతే గతంలో మాట్లాడినవన్నీ వీళ్ళు రికార్డ్స్ పెట్టేసి ట్రోల్ చేసి పడేస్తున్నారు. అంటే మనం ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటే జనాలకి మన మీద ఒక గౌరవం ఉంటది. పరిస్థితులను బట్టి మాట మార్చాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ట్రోలింగ్స్ ను కూడా మనం ఎదుర్కోవాలి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక మహిళ విషయంలో అంటే జనసేన సిద్ధాంతాలు ఉంటాయండి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతీయ విభేదాలు లేకుండా, భాషని గౌరవిస్తూ, పర్యావరణాన్ని గౌరవిస్తూ, లంచగొండితనాన్ని రూపుమాపుతూ ఇలా 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 సిద్ధాంతాలు ఉన్నాయండి. ఒక 7 సిద్ధాంతాల్లో. సో ఈ సిద్ధాంతాల్లో కీలకమైనది ఆడబిడ్డలకి రక్షణ కల్పించాలి. వకీల్ సాబ్ లో ఆయన డైలాగ్, నేను సినిమా షూటింగ్ లో కూడా ఆడబిడ్డలకి ఏమన్నా జరిగినా కూడా నేను తిరగబడతా, కర్ర పట్టుకుని బయటికి వెళ్తా, మహిళల జోలికొస్తే ఊరుకోను. బాగుంది. తుగాలి ప్రీతి, తల్లి నీకు జరిగిన అన్యాయం ప్రభుత్వం రాగానే ఫస్ట్ సంతకం అవలే. ఆ తల్లి ఈ రోజు నిలదీసి నువ్వు చేస్తానన్నావు కదన్నా, నువ్వు ఎందుకు చేయవన్నా, వచ్చి సంవత్సరం తర్వాతే కదా నేను అడుగుతున్నానన్నా అని సంవత్సరంన్నర తర్వాత ఆవిడ బయటకు వచ్చింది. సంవత్సరన్నర ఏదో ఇబ్బందులు ఉన్నాయిలే, చేస్తాడులే, ఇవాళ కాకపోతే రేపు చేస్తాడు, బయటపడకూడదు, మనన్నే కదా అని ఓపిక ఓర్పు పట్టి ఆఖరికి ఆవిడకి అర్థమైంది ఏంటంటే నన్ను ఎలక్షన్ ఓటింగ్ కోసం వాడుకున్నాడు. ఎందుకంటే కర్నూలులో కవాతులు పెట్టినప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారినే తిట్టేవాడు. అదేంటది 18, 19లో కదా జరిగిన ఇన్సిడెంట్. 18లో వాళ్ళ గవర్నమెంటే ఉంది కదా, 19లో ఆ డేటా ఎవిడెన్స్ అన్ని తారుమారు చేసినారు కదా, ఆవిడ ఇంట్లో దొంగతనాలు పడి కొంత ఎవిడెన్స్ ని చేసినారు కదా. మరి 18, 19లో ఉండే చంద్రబాబుని ఎందుకు తిట్టరని మాకు కూడా అనుమానం రాలే. పొద్దుగూకులు జగన్ రెడ్డి గారినే తిడుతుంటే ఆయన ఏదో చేయలేకపోయాడు, ఆయన చెయ్యొచ్చు కదా అన్నాం. ఈ రోజు ఈయన వచ్చాడు, నేనేమి చేయలేను అన్నాడు. అది కోర్టులో ఉన్న విషయం అన్నాడు. అప్పుడు తెలీదా మీకు కోర్టులో ఉన్న విషయం అని? అప్పుడు తెలీదా మీకు కవాతులు చేసేటప్పుడు ఇది మనం ఎంతవరకు చేయగలమో, మన పరిధి ఎంతవరకు అని? ఆఖరికి అంటున్నాడు నేను పోరాడబట్టే కదా మీకు మీకు అదేంటది కాంపన్సేషన్ వచ్చింది అంటాడు. అంటే భూములు ఇచ్చినాడంట ఈయన పోరాడబట్టే. అంటే మీరు రెమ్యునరేషన్ కోసమో, లేకపోతే వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారం కోసమో, లేకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కోసమో మిమ్మల్ని పోరాడమని ఆ తల్లి చెప్పలా. ఆ తల్లి చెప్పింది, నా ఆడబిడ్డని హాస్టల్లో పెడితే 3వ వార్డు రాలేని పరిస్థితుల్లో ఎవరొచ్చి నా బిడ్డని రేప్ చేసి చంపేసినారు. నా బిడ్డ అలాగా నిస్సహాయంగా సూసైడ్ చేసుకునే ఆడబిడ్డ కాదు. సూసైడ్ చేసుకునే ముందు రేప్ జరిగింది. అక్కడ ఎవరెవరు లోపలికి వచ్చారు, ఇవన్నీ ఆ తల్లి అడిగింది సార్. ఆ తల్లి అడిగిన న్యాయం ఇది. 5 ఎకరాల భూమో, ఇళ్ల స్థలమో, ఉద్యోగమో కాదు. అవి మీరిచ్చేదేంటి? జగన్ గారు ఇచ్చేదేంటి? చంద్రబాబు గారు ఇచ్చేదేంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. పోతా పోతా మా దళిత బిడ్డ మీద ఎవరన్నా దాడి చేసి చంపేస్తే ఆ కుటుంబానికి అది మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా, దళిత సుబ్రహ్మణ్యానికి కూడా వచ్చింది సార్. కానీ దళిత సుబ్రహ్మణ్యం కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాడాల. వాళ్ళంటారు చంద్రబాబు గారు మేమే పోరాడినాం, టీడీపీ వాళ్ళు మేమే పోరాడి మీకు ఆ బెనిఫిట్స్ తెచ్చామని వాళ్ళు అంటారేమో. నమ్మకండి, ఎవరిని నమ్మకండి. పోతా పోతా అంబేద్కర్ గారు, నేను పడిన బాధ నా కులం పడకూడదు, నా కులాన్ని ఎంత పైకి తీసుకువెళ్ళినా ఏదో ఒక రోజు కులాన్ని తిడతారు, కులపోళ్ళని నడి రోడ్డు మీద కొడతారు, కులం పేరు పెట్టి బూతులు తిడతారు, వీళ్ళ బుద్ధులు మారవు అంటూ ఆయన అప్పట్లోనే చట్టం రాసినారండి. అందుకనే ఇళ్ల స్థలం, పొలము, లేకపోతే ఉద్యోగం అన్ని వస్తున్నాయి. అందరికీ వస్తాయి. వీళ్ళు పోరాడితే వచ్చేది కాదు. వీళ్ళు పోరాడింది న్యాయం కోసం. వచ్చిందా న్యాయం? చేసినారా? చేయలేకపోతున్నారా? అరే గుంటూరు అధ్యక్షుడు ఉంటాడండి, ఆయన అంటాడు, ఏమమ్మా నువ్వు రెడ్డి కదా, నువ్వు ఎస్టీ కోటాలో అడుగుతావేంటి? నువ్వు అదేంటది
అంటే వాళ్ళు ఆ పిల్ల సుగాలి ప్రీతిలండి. సుగాలీలు అంటావేంటి? అరే అమ్మాయి రెడ్డినే. కానీ ఎస్సీ అంటే ఎస్టీ కమ్యూనిటీ అతన్ని చేసుకుంది. నాయకులు చేసుకుందాం. అయితే అంటే రెడ్లకైతే చేయరా? కమ్మలకైతే చేయరా? కాపులకైతే చేయరా? అందరికి చేయాలి కదా! అంటే మీకు కవాతులు చేసేటప్పుడు తెలీదా? ఆవిడ ఏ కులమో? ఆవిడేం ఉద్యోగమో? తెలీదా? ఇప్పుడు మీకు అమ్మాయి న్యాయం అడిగితే, "ఏ అన్నా న్యాయం ఎందుకు చేయవన్నా? చేస్తానని చెప్పావు కదన్నా!" అంటే ఈరోజు అమ్మా నువ్వు రెడ్డి కమ్యూనిటీ ఆవిడవి. నీకేం కావాలా? వచ్చినాయి కదా! సంపాదించుకున్నావు కదా! ఇయన్నీ పవన్ కళ్యాణ్ వల్లే కదా! పవన్ కళ్యాణ్ లేకపోతే రావు కదా! పవన్ కళ్యాణ్ లేకపోయినా వచ్చిద్ది. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించకపోయినా వస్తాయి. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చేటటువంటి అవకాశాలు. సో దయచేసి తప్పు సార్. సో ఈరోజు ఒక దళిత బిడ్డ, ఒక జనసేన ఎమ్మెల్యే వల్ల మోసపోయినా, నా భర్తని, నా బిడ్డని వదిలేసుకొని ఇతను నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసినాడు. అసెంబ్లీలోకెళ్ళి వీడియో చూపించినాడు సార్. అసెంబ్లీ ఎలా ఉంటుందో ఆయన ప్రేమించిన ఆవిడ కోసం, అదే ఈ వీణ గారి కోసం. గతంలో వీటాడు వీణ. ఇప్పుడు వీణ తీగలు తెగినట్టున్నాయి. ఇప్పుడు కంప్లైంట్లు ఇస్తున్నాడు పోయి. కంప్లైంట్లు ఇస్తున్నాడు. అయితే ఆవిడ కోసం అసెంబ్లీ అంతా చూపించినాడు. ఆయన ఎలా కూర్చున్నాడో చూపించినాడు. ఏం మాట్లాడుతున్నాడో చూపించినాడు. కారు నడుపుతూ కోసేసుకుంటూ కూడా చూపించినాడు. ఆయన చేతుల మీద కూడా అట్టే ఘాట్లున్నాయి. అంత ప్రేమ పిపాసి కదా! అప్పుడు మరి ఎందుకు చెడింది? సో దయచేసి ఆవిడ నాకు న్యాయం చెయ్యండి అని వస్తే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడా. చెయ్యాల్సిన న్యాయం ఏదో చెయ్యాల. ఒక కమిటీ వేస్తున్నాం అన్నారు. కమిటీ అయ్యే వరకు ఆయన ఎక్కడా పాల్గొనకూడదు అన్నారు. కమిటీ అవ్వకుండానే ఎందుకు పాల్గొన్నాడు ఈ మీటింగ్ లో అని వీడియో తీసి కమిటీలో పెడదామని ఇక్కడికి వెళ్ళాం. ఈ లోపే తాతంశెట్టి నాగేంద్ర గారు కందకలేని దురద కత్తిపేటకి ఎందుకని రూపానందరెడ్డి గారికో అరవశ్రీధర్కో లేని బాధ ఈయనకెందుకు, పోలీసు వాళ్ళకి లేని బాధ ఈయనకెందుకు, పెద్ద పైల్వాల్లాగా ప్రభుత్వంలో నేనున్నానన్నట్టుగా కర్ర తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఎవరేమన్నంటే నేను ఇట్టే కొట్టేస్తానంట. పవన్ కళ్యాణ్ గారిని ఉస్తాద్ భగత్ సింగ్ లో ఒక డైలాగ్ ఉంటదండి. నా అభిమానుల్ని చంపేద్దాం అనుకున్నావా? ఎంత ఉంటారో తెలుసా? ఎంతమంది ఉంటారో తెలుసా? లెక్క పెట్టడానికే నీకు రోజులు సరిపోవడం అంటాడు. అలాగే తాతంశెట్టి నాగేంద్ర గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వారిని మీరు కొట్టాలి అనుకుంటే మొత్తం రెడీగా ఉంటారు. ఆయన తిట్టిన వారు కొన్ని కోట్ల మంది ఉంటారేమో, లక్షల మంది ఉంటారేమో. అంటే ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు కదా! పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని తిట్టినా నేను కొట్టేస్తాను, ఇలాగే కొట్టేస్తాను అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. నా ముందు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి వీల్లేదంటారే. నీకు నచ్చుతాడు స్వామి, వాళ్ళకి నచ్చలేదేమో. హిందువుల దేవతలు క్రిస్టియన్లకు నచ్చరు, క్రిస్టియన్ల దేవతలు హిందువులకు నచ్చరు. ఎవరిష్టం వాళ్ళది. సెక్యులర్ కంట్రీ కదా! భావ ప్రకటన స్వేచ్ఛ కదా! ఆవిడకి అన్యాయం జరిగింది. ఏం న్యాయం చేశాడు పవన్ కళ్యాణ్? ఈ అరవశ్రీధర్ని నెత్తున పెట్టుకున్నాడా పవన్ కళ్యాణ్? ఇద్దరే దొందేనా? ఆయన అంతేనా అని అంటుందేమో. అదే ఆవిడ బాధతో వచ్చిన ఆవేదన కదా! అదేంటమ్మా అలా అంటావు, అలా అంటావు అనాలంతే. అంతేగాని కర్ర తీసుకొని అని దళిత బిడ్డని బూతులు తిడతా నడి రోడ్డు మీద కొడితే ఏటపోతుని కోసినోడిని నడి రోడ్డు మీద నడిపించినటువంటి గౌరవ దళిత హోంశాఖ మంత్రి గారు ఈ రోజు ఒక దళిత బిడ్డని, నీ తోటి బిడ్డని, నీ సాటి బిడ్డని, నీలాగే సహ ఉద్యోగస్తురాలని, మీరు కూడా స్కూల్ టీచర్ కదా, ఆవిడ పంచాయతీ శాఖ, ఇద్దరు ఉద్యోగస్తులే. ఆ పంచాయతీ శాఖ ఉద్యోగస్తురాలని నడ్డి రోడ్డు మీద కర్రతో కుక్కను కొట్టినట్టు కొడుతూ కులం పేరు పెట్టి బూతులు తిడుతుంటే దళిత హోమ్ మినిస్టర్ గారు ఇమీడియట్ గా వీణ గారిని పిలిపించి, అమ్మా మీరు ఒక ఉద్యోగిని, అతను ఏదైనా తప్పు చేస్తే మనం స్టేషన్ లో కూర్చోబెట్టి మాట్లాడదాం, లేకపోతే కేసు పెడదాం. మీరు అట్లంతా చేయకూడదు, మీరు మాట పడకూడదు. అతను మీ మీద దెబ్బేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అని నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లాల్సిందే. తీసుకెళ్లారా మీరు? అంటే ఏటపోతుకి ఇచ్చిన విలువ దళిత ఆడబిడ్డకు మీరు ఇవ్వలేకపోయారా? ఒక ఉద్యోగిని, పంచాయతీ శాఖ ఉద్యోగిని. మరి పంచాయతీ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? ఆ శాఖ ఎమ్మెల్యేకి తాలూకా కదా. కనీసం కమిటీ రిపోర్ట్ ఏమొచ్చిందో మాకు చెప్పరా? అతను మంచోడు, ఆవిడ మంచిదో తేల్చండి. మీకెందుకు చెప్పాలంటారేమో. ఇది ప్రజాస్వామ్యం. అతను ప్రజాప్రతినిధి. అతని ఆస్తులు కూడా అఫిడవిట్ లో పెట్టాలా? అతని ఆస్తులు కూడా మీకెందుకు చెప్పాలి? ఆస్తులు అంటాడేమో. చెప్పాలా? మీకెంత ఉన్నాయి, మళ్ళీ ఎంత వచ్చినాయి, మీ బినామీలు అలాగో మేము అడగం కదా. మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ నేర చరిత్ర ఉందా, మీకు ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ పెట్టాలా? అని పెట్టాలి సార్. ప్రజాప్రతినిధి విషయాలు మీకు చెప్పం. మా కమిటీ రిపోర్ట్ అయితే మేము వేసినాం. మరి అట్టే వినూత కోటకు కూడా కమిటీ వేయాల్సింది కదా. మీ కేసు మీరు తేల్చుకోండి అని పార్టీ మీటింగ్ లో పాల్గొనకూడదని పక్కన పడేసినారే ఒక ఆడబిడ్డని.